హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయన గల్ఫ్ వెళ్ళడానికి ఇంకా 3 రోజులే ఉందండి. ఇక్కడ నుంచి అక్కడికి పట్టుకెళ్ళడానికి పిండి వంటలు అయితే ఈరోజు వండుతున్నాను. టైం ఇట్టే గడిచిపోతుందండి. మా ఆయన గారు వెళ్ళడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. నాకైతే ఏదోలా అనిపిస్తుందండి అసలు. కానీ వెళ్ళక తప్పదు, ఇంకా వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళడానికి ఈరోజైతే జిల్లిడికాయలు అయితే వండుతున్నానండి. ఈరోజు వచ్చేసి నిన్నైతే మంగళవారం వీడియో పెట్టాను కదా, ఈరోజు వచ్చేసి బుధవారం వీడియోనండి. మా ఆయన గారు అయితే శనివారం వెళ్తున్నారు. మన కోసం కష్టపడే వాళ్ళ కోసం మనం ఎంత కష్టమైనా సరే మంచిగా అయితే వండి పెడతాం కదండి. నిన్నే కొబ్బరికాయలన్నీ కొట్టేశారు. 10 కాయలు అనుకుంటా, 10 కాయలు అయితే ఒలిచేశారండి. ఇంకా అవన్నీ కొట్టేసి నీళ్ళు తీసేసి తిరిమిడి అయితే ఇందాక ఒక అరగంట ముందైతే మొదలు పెట్టానండి. ఇప్పటికైతే అయిపోయినాయి మొత్తం. సగం తీసేసి దాంట్లో వేసేసానండి. నవ్వు చేయడానికి కొబ్బరికాయలే కావాలి కదండి. మిక్సీలో అయినా వేసేయచ్చు, కానీ మాకు తిరుమిడి పెట్టే అలవాటండి. మిక్సీలో వేస్తే బాగా మెత్తగా నుగరి కింద అయిపోతే అస్సలు బాగోదు. మేము ఎప్పుడు కూడా మిక్సీలో వేయమండి, మాకు తిరుమిడి పెట్టే ఉంది. ఇలా తిరుమిడి అయితే తీసుకుంటాము. చాలా టైం అయినా కూడా కష్టమైనా సరే ఇంకా అలాగే ఇచ్చి తీసుకుంటామండి. మా ఆయన గారు అన్నారు, మన ఇద్దరం వండేద్దాంలే, కష్టం కదా కొంచెం జిల్లేడికాయలంటే, ఒక 2-3 ఉంటే కానీ అవ్వదు పని అన్నారండి. కానీ పని ఇప్పుడే వచ్చింది. మా ఆయన గారు కొంచెం పని ఉండి బయటకైతే వెళ్ళారండి. ఇప్పుడైతే ఇంటికాడ లేరు. ఇంకా నేనే చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా. ఇంకా మా ఆయన గారి కోసం కదా, ఇంకా పర్వాలేదండి చేసుకుంటాను. తిరుమిడి అంతా తీసేసానండి. ఇంకా బెల్లం అంతా చెదగొట్టేస్తున్నాను. మెల్లం మామూలుగా చెదగొట్టేయచ్చు, కానీ ఒక కవర్లో వేసి మెత్తగా చెదగొట్టామనుకోండి చెదిరిపోకుండా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. ఆ రాడు కూడా అసలు అంటుకోదండి బెల్లం అనేది. ఇలాగైతే టిప్పు ఫాలో అవ్వండి. అసలు ఇంకా టిప్పులన్నీ చెప్తాను, నేను వండినవన్నీ కూడా ఎలా వండుతున్నాను అనేసి చెప్తానండి. బెల్లం మరీ అంత బాగా చెదగొట్టక్కర్లేదు, కానీ కొంచెం చెదగొడితే సరిపోతుందండి. బెల్లముని తిరుమిడి కలిపేసి కొద్దిగా అయితే వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు నౌజ్ అయితే ముందు రెడీ చేసేసుకోవచ్చు. రెడీ చేసేసుకుంటే ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకుంటే తర్వాత అయితే ఇంకా చపాతీలు అయితే చేసేస్తాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసాను కదండి, మొత్తం మిక్స్ చేసేలాగా కలిపేస్తున్నాను అనమాట. పొయ్యి మీద పెట్టేస్తే అమ్మ అయితే నౌజ్ అయితే రెడీ చేసేస్తుంది. ఇంకా అంతలోకి నేను ఏం చేస్తానంటే, అమ్మ అయితే నౌజ్ చేసేస్తుందండి. పొయ్యి మీద పట్టేసి మంట పెట్టేస్తుంది. ఇంకా నేనేంటంటే పిండి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా కలుపుతానంటే, అప్పుడు మైదా పిండి ఎక్కువ కలిపి ఇవ్వలేమండి, ఇంకా గోధుమ పిండి వేసి ఇవ్వలేం కాదు. మైదా పిండి ఒక్కటే వేస్తే గజ్జికాయలు అనేది సాగుతాయండి. దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం అనుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నిజంగా చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా ఉక్కుడు కూడా సాగకుండా చాలా నోట్లో పెట్టుకుంటే కరకరమంటూ వెళ్ళిపోతున్నాయి. అంత బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి అండి. బాగా వేడి నీళ్ళు అయితే తీసుకోవాలి. పొంగులు వచ్చేసిలా అయితే నేను తీసుకున్నాను. దాంట్లోనే సాల్ట్ వేసేసుకున్నాను సరిపడని. ఇంకోండి మైదా పిండి 1 కేజీ అనుకోండి, కొద్దిగా అయితే తీసేసాను చపాతీలు చేయడానికి. గోధుమ పిండి కొంచెం అయితే వేసుకున్నానండి. మైదా పిండి కేజీకి కొద్దిగా అయితే తీసేస్తున్నాను, చపాతీలు చేసుకోవడానికి అయితే ఉంటుందండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో చేద్దామనేసి కొద్దిగా తీసి పక్కన పెట్టాను సరిపడా అయితేని. గోధుమ పిండి కొద్దిగా అయితే ఉంటే ప్యాకెట్లో అయితే వేసేసానండి. ఇంకా కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి అది కూడా వేసేసాను. ముందుగా ఈ పిండి కలిపేసి ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేసానండి. వేసి ఇంకా మంచిగా కలిపేసాను. ఇలా కలుపుకుంటే మనం గజ్జికాయలు చాలా స్మూత్గా బాగుంటాయి. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్నాక వేడి వేడి పొంగుల్లో ఉన్నాయండి నీళ్ళు బాగా మరిగించేసనమాట. ఆ నీళ్ళు అయితే వేసేసుకుని ఇంకా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక 4 సార్లు అలా పిసికితే బాగా కొట్టాలండి. అలా కొడితేనే సాగకుండా స్మూత్గా బాగుంటుంది. నేను చాలాసేపు కొట్టాను, కలిపేసి మళ్ళీ ఆయిల్ కూడా వేసాను అనమాట. మైదా పిండి అయితే ఇలాగైతే కలిపేసుకున్నానండి చాలా స్మూత్గా. అది ఆరిపోకుండానైతే ఇలా దాకా అయితే అడ్డం పెట్టానమాట. అడ్డం పెట్టుకుంటే ఆరిపోకుండా అలా చెమ్మగా నూనెగా బాగుంటుంది, చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కొన్ని అయితే చేసేసాను. ఒక్కలే ఉన్నప్పుడు గజ్జికాయలు చాలా కష్టం కదండి. ఇలా చేసుకుని నౌజ్ పెట్టుకుని అలా చాలా కష్టం అయిపోద్ది. మేము ఎప్పుడు ఏం చేస్తామంటే ఒకసారిగా ఒక 20-30 చేసేసుకుని ఒక బుక్ ఉంటుందండి. ఇది వచ్చేసి నా వాలంటరీ బుక్, సర్వే బుక్, అందరూ ఆధార్ కార్డు
వడ్లు అందరు ఆధార్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు జనాభా లెక్కల బుక్ లాగానండి. సర్వే బుక్ అప్పటి నుంచి అలా దాచుతూ ఉంటున్నాను. ఇప్పటికీ కొందులేండి. ఇంకేం చేస్తాను చెప్పండి, దాంతో ఏముంటుంది అవసరం అనేసి ఇంకా చపాతీలు చేసినవన్నీ కూడా ఒక పేజీ తర్వాత ఒక పేజీ ఇలాగైతే పెట్టేస్తున్నాను. అంటుకుపోకుండా ఉంటదన్నమాట. కొంచెం గోధుమ పిండి జల్లేసామనుకో దాని మీద అంటుకుపోదు. చాలా ఒక 20 పైగా చేసేసానండి. చేసేసి అప్పుడు నౌజ్ అంతా పెట్టి అప్పుడు అప్పుడు ఆయిల్ పెట్టి చేసామన్నమాట. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ చేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అనేసి ఒక 20 చేసేసి ఆఫ్ చేసేసాను. తర్వాత చేసుకుందాంలే 20 అయ్యేలాగా ఎన్నో కన్నీ చేసుకుంటాం కదా అనేసి. ఈ సర్వే బుక్ అయితే ఇలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా బుక్కులు ఉండేయండి. అవన్నీ కూడా నేను ఇలాగే చేసేసి పాడేసేసాను అనమాట. ఈ బుక్ అయితే బాగానే ఉందిలేండి, అలా ఉంచుకుంటాను. ఇంక ఇలాగైతే చేసేస్తున్నాను కొద్దిగాని. ఇంకా పెద్దగా చేయవసరం లేదు. అంటే గజ్జిగలది బాగా చిన్నది కాబట్టి అంత వెడల్పు చేయక్కర్లేదు. అంటే ఒత్తుగా ఉంటే నాకు అంత ఇష్టం ఉండదండి. ఒత్తుగా ఉంటే జిల్లెడికాయ కూడా ఒత్తుగా వచ్చేసి అంత టేస్ట్ అనిపించదు. నేను బాగా పల్స్గా చేస్తున్నాను. పల్స్గా చేస్తేనే బాగుంటుంది అనేసి 20 దాకా చేసేసానండి. చేసేసి గజ్జిగలది అయితే నవ్వుజ్ అయితే అయిపోయిందన్నమాట. అమ్మ అయితే చేసేసింది, మొత్తం చేసేసి నాకు ఇచ్చేసింది. నేను చేసినవన్నీ కూడా గజ్జిగలతో నొక్కేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. అమ్మ అయితే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసింది. నేను నొక్కేసిన వెంటనే వేసేస్తాను అన్నమాట. గజ్జికాయలు ఇంకా సుతలను ఏమన్నా ఊడిపోయింది అనుకోండి, సుతలను చుట్టూరు వాటర్ తరిపి అప్పుడు నొక్కితే మనకి విడిపోకుండా ఉంటుంది. నాకు అసలు అలా విడిపోకుండా ఏమి రావట్లేదులేండి. గజ్జికాయలు నొక్కుకునేది మాది మంచిగా ఉంటుంది, బాగా వస్తాయి కూడా. ఇలాగైతే నొక్కేస్తున్నానండి. మళ్ళీ ఆ వేస్ట్దంతా పక్కదంతా వచ్చేస్తుంది. అదే ఎక్కువైపోయింది. అసలు నౌజ్ అంతా అయిపోయినా కూడా అది ఎంత ముద్ద కింద ఉందో, చపాతీల ముద్ద కింద. అసలు మామూలుగా అయితే చపాతీల కింద చేసేసి వేపేసి వాళ్ళము ఎప్పుడు కూడా మిగిలినా కూడా. చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా నీరసం వచ్చేసింది నాకు, ఒక్కదాన్ని చేసుకున్నాను కదా, చిరాకు వచ్చేసి ఇంకా వదిలేసాను నేను ఇంకా పిండి అంతాని. ఇలాగైతే మొత్తం చేసినవన్నీ కూడా ఒక్కోటి తీసుకుని అస్సలు అంటుకోలేదండి, పేపర్ మీద అస్సలు అంటుకోలేదు. అన్నీ కూడా నొక్కేసి కొన్ని అయితే అమ్మకి ఇచ్చేసాను అనమాట. ఇంకా అమ్మాయి అన్నీ ఇక్కడ పొయ్యి కాడ నొక్కుదామనేసి ఇంకా అమ్మతో దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు ఆ పొయ్యి కాడ అయితే మామూలుగా లేదండి, చెమటలు అసలు వస్తూనే ఉంటున్నాయి. ఇంకా ఉన్నాయన్నీ నొక్కేసి మళ్ళీ చెయ్యాల్సినవన్నీ మళ్ళీ చెయ్యాలండి. ఆ వేస్ట్దంతా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ రౌండ్గా చేసేసుకోవచ్చు. పక్క తోట దింపైతే తీస్తున్నారండి. అది వచ్చేసి మళ్ళీ చాలాసేపు ఆఫ్ చేసేసాము. ఇంకా తోసైతే తీసేసామండి. దింపోళ్ళు వచ్చేసారని. ఇంకా పక్కన చెట్లే కదండి, గమ్మున కాయలు ఏమైనా పడతాయి అనేసి ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా మా చెట్లు కూడా తీయించారన్నమాట. ఆఫ్ చేసి చాలాసేపు ఆగిపోయింది. చాలా లేకపోతే గమ్మున అయిపోయాను కానీ అవ్వలేదు, చారైతే అయిపోయిందండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ముందుకు వెళ్తుందండి నా వీడియోస్. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. కామెంట్ సెక్షన్లో 2 డాట్ల కింద ఉంటాయి, అదైతే క్లిక్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలాగే ఆ 2 చేసి నాకైతే కామెంట్ చేయండి. అయ్యో ఎన్నిసార్లు అడుగుతానండి, కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయి కదండి, నా కోసం ప్లీజ్ చూడండి. ఆ యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ప్రతిదీ కూడా ఇలాగైతే మంచిగా అయితే అంటుకోపోలేదండి. ఇలా బుక్లోది ఇలా పెట్టుకుని చేసుకోండి. ఈ టిప్ అని అయితే ఫాలో అవ్వండి. అసలు ఓ బుక్ ఏదైనా బుక్ ఉన్నదనుకో చేసేసుకుని ఒకదానికి అలా పెట్టేసుకుంటే మనకి అసలు అంటుకోకుండా ఉంటాయి. చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం. ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. మేము ఎప్పుడు కూడా ఇలాగే చేస్తామండి, అందుకే చెప్తున్నాను నేను. ఇంకా అమ్మ అయితే తీసేస్తుంది. ఒక్కోటి కూడా వేస్ట్ చాలా వచ్చేస్తుందండి. ఇంకా పొయ్యి కాడ ఒకటి అయితే పెడుతుంది అనమాట. ఇంకా స్వీట్గా అయితే వేసేసిందండి. దింపులు అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత తీసుకుందామని అనేసి అవి వేసిన మట్టికి వేసేసి ఇంకా తీసేసామండి. దింపులు అయితే వచ్చేసారు. తీసేసి ఇంకా మా చెట్టు కూడా తీయించుతున్నారన్నమాట. ఇంకోండి చెట్లు ఎప్పుడు ఆ తోట తీస్తే మా అవి కూడా ఎక్కిస్తారు. ఇంకా ఇవి కూడా ఎక్కిచ్చేస్తున్నారు. పొయ్యిగాడైతే ఖాళీ చేసేసాము. నేను అంతలోకి ఏం చేస్తున్నానంటే నేను అలాగా ఖాళీగా ఉన్నాను కదా అనేసి చపాతీలు అయితే చేసేసి చాలా మటుకు చేసేసానండి. నొక్కేస్తున్నాను కూడా. అవి గాలి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడేమో ఇంకా దింప అవ్వలేదు, చిరాకు వచ్చేస్తుంది ఇంక నాకు. చేసేసానండి చాలా మట్టుకి. ఇంక అందుకే ఎట్టేస్తాను ఎలా ఉన్నా సరే అనేసి.
ఎక్కువ పని అయినా కూడా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా పక్క నుంచి చెమటలు వచ్చేస్తున్నాయి, చిరాకు వచ్చేస్తుంది అనేసి మా ఆయన ఉంటే మా ఆయన చేసేసిందిలేండి, నన్ను అసలు ముట్టుకోపోదురు, ఎన్నో కన్నీ చేద్దరు, సాయం చేద్దరు. ఇంకా మా ఆయన ఇప్పుడే చూడండి బయటకి అయితే వెళ్ళారు. ఇంక ఇవన్నీ చేసేసాను, దీనిపై అయితే ఇంకా అవ్వలేదు. మా అమ్మ అయితే ఇంకా కొబ్బరికాయలు అయితే తీయించేసింది కదా, ఏరుతున్నారన్నమాట. అసలు ఈరోజు 2 వంటలు చేయాలండి. ఇది గజ్జికాయలే కాకుండా రవ్వ లడ్డు కూడా చేసేద్దామని అనేసి అనుకున్నాము. ఇది అయిపోయిన వెంటనే రవ్వ లడ్డు కూడా చేసేద్దాంలే అనేసి అనుకుంటే ఇదే సందలాడిపోయింది, ఇంకెప్పుడు అవుతుంది అనేసి మా ఆయన గారు వెళ్ళిన రోజునైతే వండనమాట. మా ఆయన గారు అయితే వచ్చేసారండి, బయటికి వెళ్ళారని చెప్పాను కదా, వచ్చేసారు. మా కోసం ఏం తెచ్చారంటే ఇంకా మా ఆయన గారు అయితే బాగా అర్థం చేసుకుంటారు, బాదంగిరి అయితే పట్టుకొచ్చారన్నమాట అందరికీ. పాపం చాలా ఎండ కాస్తుంది కదా, ఎండలోంచి అయితే వచ్చారు. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో, ఇంకా వీడియో అయితే తీసారన్నమాట. ఇంక కొబ్బరికాయలన్నీ పోగు పెట్టేశారండి. ఇంకా పక్కన తోట వాళ్ళు కూడా ఇంకా అక్కడ పోగు పెట్టేసి అతనే వేసుకుంటాడు. ఇంకా ఇంకెంత చల్లగా ఉందో బాదం గారి ఇచ్చాక నాకు అంత ఎంత బాగుందో అనిపించింది ఒకసారిగా తాగితేని. ఇంకోండి బాదం గిర్లు అయితే పట్టుకొచ్చేసారన్నమాట. ఇంకా తలకోట అయితే ఇచ్చేసారు మాకు, ఇంకా తాగేసాము. నాకైతే చేస్తున్నాను, ఇప్పుడు వచ్చారా చాలా మట్టుగా అయిపోయినాయి లేండి అని చెప్పానమాట. ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చారు, ఐస్ క్రీమ్తో పాటు బాదంగిరి. మా అమ్మాయి ఐస్ క్రీమ్ ఉంటే ఇంక బాదంగిరి కూడా అక్కర్లేదు చేసి అంటనమాట. ఆ పిల్లలు తాగట్లేదు, ఐస్ క్రీమ్ తింటుంది. నేనైతే చాలా చల్లగా ఉందని తాగేస్తున్నాను, నాకు ఎడుతుంది మాట చూడండి. మా అమ్మ అయితే సామాన్లు అయితే తోముకుంటుందండి, సందడిపోయింది. చేపలు కూడా పట్టుకొచ్చారు. ఇంకా నేను అన్నాను ఎన్నో లేవు కదా, ఇంక నేను వేసేస్తానులే, మళ్ళీ నేను చేసుకుంటాను అనేసి ఇంకా మా అమ్మ అయితే చేపల దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి. మా ఆయన గారు మళ్ళీ వెళ్ళారు, ఎందుకంటే సడన్గా ఇన్వర్టర్ అయితే ఆగిపోయిందండి, ఎందుకో తెలీదు. ఆ ఇన్వర్టరు వారంటీ ఉంటుంది కదండి, వారంటీ ఫోన్ చేశారన్నమాట. పాలకొల్లు అయితే పట్టుకు రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళారండి. ఆ ఇన్వర్టర్ అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే వేసుకున్నారన్నమాట. 3 సంవత్సరాలు వస్తుంది. ఇంకా నెక్స్ట్ రోజుకి అయితే ఆ వారంటీ అయిపోతుందంట, ఆ రోజుకైతే ఉందంట. నిజంగా ఎంత లక్కో చూడండి. బయట అయితే ఒక 2000 ఎంత అవుతుందంట, ఇక్కడైతే పాలకొల్లు పట్టుకెళ్తే ఫ్రీగా చేసి ఇచ్చేస్తారన్నమాట వారంటీ మీద. ఇంకా అవన్నీ కార్డులు అన్నీ మా ఇంటికాడే ఉన్నాయండి, దాని పేపర్స్ అన్నీ. ఇంకా దాని మీద అవన్నీ కావాలేమో అంటే అవసరం లేదు, ఇన్వర్టర్ మీద నెంబర్ ఉంటుంది కదండి, దాని మీద చూసి ఇంక మా ఆయన గారి పేరే ఉంటుంది కాబట్టి ఇంకా మేమే తీసుకున్నాం కదా అనేసి ఇంకా అదే పట్టుకెళ్ళిపోయారన్నమాట. మళ్ళీ వెంటనే వెళ్ళారు, పాలకొల్లు అయితే వెళ్ళారండి. వచ్చేటప్పటికి చాలా సందలాడిపోయిందన్నమాట. నేనే వేసేసుకుంటున్నాను, నేనే తీసేసుకున్నాను. ఇంకా అమ్మ అయితే చేపలు చేస్తుంది. మా అమ్మాయి అయితే అటు ఇటు తిరుగుతున్నదండి, నా దగ్గరికి అయితే డిస్టర్బ్ చేయలేదు. ఇంకోండి వేసేసామన్నమాట. ఇంకా నూనె కూడా అయిపోయింది, ఇంక వేద్దామన్నా కూడా ఏమీ లేవండి, ఇంక ఇవే ఉంటే ఇవి కూడా వేపేసాము. ఇంకా మా ఆయన గారు కూడా వచ్చేసారండి. చాలా సందడిపోయింది. ఇన్వర్టర్ అయితే పట్టుకెళ్ళారని చెప్పాను కదా, ఇంక బాగు చేయించుకొచ్చేసారు. నేనైతే మొన్న నేరేడుకాయలు కొనమని చెప్పానండి, జగన్పేట మొన్న ఇద్దరం వెళ్ళాము, అప్పుడు ఇంకా లేట్ అయిపోతుందని వచ్చేసారు. అలాగే నేను వాడపల్లి వెళ్ళినప్పుడు అయితే బొబ్బట్లు అడిగాను, ఇప్పుడైతే పట్టుకొచ్చారన్నమాట. ఎంత గుర్తు పెట్టుకుంటారో. మామిడికాయలు, చికెన్ పకోడీ కూడా మామూలుగా చికెన్ పొడి తెస్తారా అన్నాను, ఇంక తెచ్చారన్నమాట. ఇంకా ఏదైనా సరే మా ఆయన గారు ఉన్నప్పుడే చేయించుకోవాలి కదండి, తర్వాత మనం ఏ కొడుకులు ఉన్నా కూడా తీరవయ్యి. ఇంకా మా ఆయన గారు ఉన్న చేత ఇంకా ఆయన చేత అయితే తెప్పించేసుకుని తినేస్తున్నాను అనమాట, ఏం తినాలనేసి. చికెన్ పకోడీ అని ఉల్లిపాయ అన్నీ. మా అమ్మాయి చూడండి టోపీ పెట్టేసి స్టైల్గా కూర్చుంది. ఇవి వచ్చేసి బొబ్బట్లు అన్నమాట, మా అమ్మాయికి అయితే ఇస్తున్నారు. అసలు వాడపల్లిలోనే తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ చేసి వాళ్ళు రాలేదంట, లేట్ అయిపోద్ది అనేసి వచ్చేసామన్నమాట. ఇంకా అది గుర్తు పెట్టుకుని నా కోసం అయితే ప్రేమగా తెచ్చారు. ద్రాక్ష పళ్ళు, మామిడికాయలు ఇవన్నీ తెచ్చారన్నమాట. చాలా బాగుందండి బొబ్బట్టు అయితేని. ఎప్పుడొకప్పుడు ట్రై చేయాలి, కష్టం అనుకుంటా ఎప్పుడు చేసుకోలేదండి మేమైతే బొబ్బట్లు. పక్కనేమో చికెన్ పకోడీ, పక్కనేమో నేరేడుకాయలు. ఇవి వచ్చేసి ఇంక రేపు తిందామనేసి ఇంక పక్కన పెట్టేసాము. మామిడికాయలు ఇవని ఇంక బొబ్బట్లు కూడా తీసుకోలేదు, ఇంకా చికెన్ పకోడీ ఉంది కదండి లాగించేసాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంక ఇన్వర్టర్ కూడా పెట్టేస్తారు. ఇంకా కరెంట్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నామండి, అసలు మామూలుగా కాదు.
ఇంకా వచ్చిన వెంటనే ఇంకా కాలు కడిగేసుకుని ఇంకా బిగించేస్తాను అనేసి ఇంక రేపు పొద్దున్న బిగిద్దరు కానీ అనేస్తే ఇంక వద్దులేండి అయిపోద్ది అంతా అని అనేసి చేసేస్తున్నారు అనమాట. వైరు కొంచెం కొట్టేస్తుందండి. కొట్టేస్తే ఇంకా ప్లాస్టర్ వేసేసి వేసేస్తున్నారు. ఏదైనా సరే వాడితేనే ఉపయోగపడుతుంది కదా. అదే మా ఇంటికాడ ఉందనుకో వాడకపోతే పాడికి పోయిన ఇది మేము తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కాబట్టి పని చేస్తుంది. లేకపోతే మా ఇంటికాడ వాడకుండా ఒక 2-3 సంవత్సరాలు ఉందనుకోండి ఇది పక్కన పాడేయవలసి వచ్చును. ఏదైనా సరే వాడితేనే పని చేస్తుంది. వాడపోయి పక్కన పాడేస్తే ఏది కూడా పని చేయదు. టీవీ అయితే 9 అయిపోయిందండి. గుండె నిండా గుడి గంటలు అయితే వస్తుంది. ఇంకా ఫేవరెట్ సీరియల్ అన్నమాట. ఇంకా అందరికీ మాకు సీరియల్ అయితే చూస్తున్నాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా